నమస్కారం అందరికీ. మన హిందూ సాంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన నెల కార్తీక మాసం వచ్చేసింది. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం 2025లో కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఏ రోజులు ఏ పూజ చేయాలో, తినవలసిన ఆహారం ఏమిటో, పాటించవలసిన నియమాలు ఏమిటో తెలుసుకుందాం. ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ని ముందుగా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. ఇక వీడియోలోకి వెళ్దాం. కార్తీక మాసం అంటే ఏమిటి? కార్తీక మాసం అనేది దేవతల మాసం. ఈ నెలలో శివుడు మరియు విష్ణువు ఇద్దరిని ఆరాధించడం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుంది. భగవంతుడి ఆశీర్వాదం పొందడానికి దీపదానం, ఉపవాసం, నది స్నానం చాలా శ్రేయస్కరం. కార్తీక మాసం 2025లో తేదీలు. కార్తీక మాసం అక్టోబర్ 22న బుధవారం కార్తీక శుక్ల పాడ్యమి రోజున ప్రారంభం అవుతుంది. నవంబర్ 5వ తేదీన కార్తీక పౌర్ణమి, అలాగే నవంబర్ 20 గురువారం అమావాస్య రోజున కార్తీక మాసం ముగుస్తుంది. ఈ రోజుల్లో శివలింగాభిషేకం, దీపదానం, వనభోజనం చేయడం ప్రత్యేక పుణ్యం ఇస్తుంది. ప్రతిరోజు ఏ పూజ చేయాలి? సోమవారం శివ పూజ, బెల్లంతో పాలు అభిషేకం చేయాలి. మంగళవారం దేవి పూజ, తులసితో దీపం వెలిగించాలి. బుధవారం విష్ణువు పూజ, నామస్మరణ. గురువారం గురు దత్తాత్రేయ పూజ. శుక్రవారం లక్ష్మీదేవి పూజ. శనివారం హనుమాన్ పూజ, దీపదానం. ఆదివారం సూర్యారాధన, దానం చేయాలి. ఈ కార్తీక మాసంలో మనం తినవలసిన ఆహార పదార్థాలు, తినకూడని ఆహార పదార్థాలు, పాటించవలసిన నియమాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ నెలలో శాకాహారం మాత్రమే తీసుకోవాలి. తినకూడని పదార్థాలు ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసం, మద్యం. తినవలసిన పదార్థాలు పప్పులు, ఫలాలు, తులసితో వంటలు, పాలు, నెయ్యి. ఉదయం స్నానం చేసి దీపం వెలిగించడం, రాత్రి దీపం వెలిగించడం, దీపం ఆరిపోకుండా ఉంచడం ఎంతో శుభప్రదం. ఈ కార్తీక మాసంలో దీపదానం ప్రాముఖ్యత. కార్తీక మాసంలో దీపదానం అంటే పాపనాశనం. ప్రతిరోజు సాయంత్రం దేవాలయం లేదా ఇంటి ముందు ఒక దీపం వెలిగిస్తే అది మీ జీవితంలో అంధకారాన్ని తొలగిస్తుంది. శివాలయాల్లో దీపమాలలు, నది స్నానం చేసి దీపాన్ని వదిలేయడం పరమపుణ్యం ఇస్తుంది. ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి యొక్క ప్రత్యేకత. కార్తీక పౌర్ణమి రోజు శివుడు మరియు విష్ణువుని కలిసి ఆరాధిస్తారు. ఈరోజు నది స్నానం, దీపదానం దానం చేయడం వల్ల 100 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడున్న కాలంలో చాలామందికి సమీపంలో నదులు అలాంటివి ఏమీ ఉండవు. అలాంటి వారు తమ ఇంటిలోనే తాము స్నానం చేసే నీళ్ళల్లో పసుపు కలపడం, లేకపోతే తులసి ఆకులు వేసిన నీటితో స్నానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. అలాగే ఆరోగ్యం బాలేని వారు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసిన తప్పేమీ లేదు. కార్తీక మాసం అనేది మన మనసును, ఆత్మను పవిత్రం చేసే సమయం. ప్రతిరోజు కొంచెం సమయం కేటాయించి భగవంతునికి దీపం వెలిగించడం, నామస్మరణ చేయడం ద్వారా మీ ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని శివ ఆశీర్వదించాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విఎల్ వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఓం నమః శివాయ.